అనేక సంఘాలలో ఆరాధనలు జరుగుతాయి, కానీ చాలామందికి ఆరాధన అంటే ఏంటో మాత్రం తెలియదు. ఇది విచిత్రం. అనేక సంఘాలలో ఆరాధనలు జరుగుతాయి, కానీ ఆరాధన అంటే సరి అయిన అర్థం చాలామందికి తెలియదు ప్రియులారా. అందుకే చాలామంది ఆరాధిస్తున్నాం అని చెప్పుకుంటూ ఒక మోస పద్ధతిలో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతాను. మనస్ఫూర్తిగా హృదయాంతరాలలో నుండి సమాధానం చెప్పాలి, సత్యమే చెప్పాలి, అబద్ధం ఆడకూడదు. ఏమండి? సరే, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఆరాధనే కదా, ఇలాంటి ఆరాధనలే కదా అన్ని చోట్ల జరుగుతున్నాయి, అవునా? ఎక్కడెక్కడైతే చర్చెస్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఏం జరుగుతున్నాయి? ఆరాధనలు జరుగుతున్నాయి. అంటే మీరందరూ కూడా ఆరాధింప వచ్చిన వారు. ఐ రైట్? రైట్, 100%. మీరందరూ దేవునిని ఆరాధించుటకు వచ్చినవారు. ఇంతకీ ఆరాధించుటకు వచ్చిన మీ అందరిలో దేవుడున్నాడా? ఆరాధించుటకు వచ్చిన మీ అందరితో దేవుడున్నాడా? ఆరాధిస్తున్న మీ ఆరాధనను ఆయన స్వీకరిస్తున్నాడా? మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు, లేదా ఇప్పుడు ఇంటికి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ విధమైన భావాలతో అయితే కూర్చున్నారో ఆ భావాలు పాజిటివ్గా ఉన్నాయా? అంటే ధైర్యం ఉందా? నీలో ఒక ధైర్యం ఉందా? అవును, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా హృదయం నా మీద ఏ విధమైన దోషారోపణ చేయట్లేదు, నేను ఆయన కొరకు నమ్మకంగానే ఉన్నాను, నా నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు, కనుక ఇప్పుడు నేను ఆయన సన్నిధిలో ఉన్నాను, ఆయన దృష్టి నా మీద నిలిపి ఉన్నాడు, నా గురించిన సమస్త సమాచారం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది, గనుక నేను ఆయన ఆరాధిస్తున్నాను అని బలంగా చెప్పగలిగే ధైర్యం నీ దగ్గర ఉందా? లేదు. ప్రియులారా, నేను మాట్లాడుతున్న మాటలను మీకు కొంత వింతగా అనిపించవచ్చు, కానీ నేను ఈరోజు మీతో చాలా వాస్తవాలు మాట్లాడతాను. ఈరోజు పెద్ద పెద్ద పట్టణాల్లో, పెద్ద పెద్ద నగరాల్లో పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, అక్కడ కూడా ఆరాధనలు జరుగుతున్నాయి. వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ వర్షిప్ అనే విషయానికి మాత్రం వాళ్ళకి అర్థం తెలీదు. నిజమే, ఆరాధనలు జరుగుతున్నాయి. ఒక్కో చోట 8 గంటలకు ఒక ఆరాధన, 10 గంటలకు మరో ఆరాధన, 12 గంటలకు ఇంకో ఆరాధన, 4 గంటలకు మరో ఆరాధన, 8 గంటలకు ఇంకో ఆరాధన, 10 గంటలకు మరో ఆరాధన. ఇంచుమించు ఒకే ఆదివారం సుమారు 5-6 ఆరాధనలు జరిగేటువంటి చర్చెస్ కూడా ఉన్నాయి. జనాన్ని సరిపెట్టుకోలేక, అంటే ఎక్కువైపోయారు జనాలు, అందుకని 5-6 ఆరాధనలు చేసే చర్చెస్ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళే ఆరాధికులు మనకు కనబడుతున్నారు. ఆరాధన జరిగే ప్రాంతము, అక్కడికి వెళ్ళేటువంటి ఆరాధికులు, ఇరువురు మనకి దర్శనమిస్తున్నారు. రైట్? అక్కడ జరుగుతున్న ఆరాధన ఏంటి మీరు చెప్పగలరా? ఏం జరుగుతుందో చెప్పగలరా? ఆరాధన అంటే ఏం జరుగుతుందో ఆరాధన పేరుతో? వస్తున్న వాళ్ళు ముందు వస్తున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆలోచన చేద్దాం. ఆరాధింప వచ్చేవారు ఎలాంటి వాళ్ళు ఆలోచన చేద్దాం. ఆరాధింప వచ్చేవారు ఎలాంటి వాళ్ళు ఆలోచన చేద్దాం. ఎలాంటి వాళ్ళు వస్తున్నారు మీరు చెప్పండి. ముఖ్యంగా ముందు మనల్ని మనం వడపోత పోద్దాం. మీలో ప్రతిదినము బైబిల్ చదువుతూ బైబిల్ మీద బాగా అవగాహన పెంచుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు ఉండరు, తక్కువ. ఉంటే 2-3 కనబడతారు. మరి మీరందరూ ఎవరో తెలుసా? పొద్దున్న లేవగానే టిఫిన్ ఏం చేసుకుందాం, వంటకి ఏం ప్రిపేర్ చేద్దాం, ఏం పనులు చేసుకుందాం అని అన్ని రకాల పనుల గురించి ఆలోచించుకుని రకరకాల లోక సంబంధమైన వ్యాపకాలలో మునిగిపోయి, కాసేపు సమయం దొరికితే సరదాగా టీవీ ఆన్ చేసుకుని 4 సినిమాలు 3 సీరియల్స్తో కాలం గడిపేసి రాత్రికి యథావిధిగా నిద్రపోయి ఉదయం లేవగానే మళ్ళీ మామూలుగా ఇదే జీవితానికి అలవాటు పడి ఆదివారం రాగానే అరే ఈరోజు ఆరాధన ఉంది అనుకుని కంగారుగా పనులు పూర్తి చేసుకుని ఆ చూస్తూ టీవీ కాసేపు కట్టేసి కంగారు ఇక్కడికి వచ్చి ఏవో 2 పాటలు పాడి కాసేపు నిలబడి కాసేపు కూర్చొని
చేతులు ఊపి స్తోత్రాలు చెప్పి అయ్యగారు చెప్పినటువంటి వాక్యాన్ని ఏదో విన్నాంలే అన్నట్టు వినేసి వెంటనే గడప దాటాక మర్చిపోయి వదిలేసి తదుపరి మీ చేతిలో ఉన్నటువంటి కొంత ఏదైతే మీరు దేవునికి సమర్పించాలని తీసుకొచ్చారో ఆ ధనాన్ని కొంత దేవునికి ఇచ్చేసి ఇక్కడితో ఆరాధన పూర్తయిపోయిందని ఇంటికి వెళ్ళిపోతారు. చాలామంది స్త్రీలు ఇలా ఉన్నారా లేదా మీరు చెప్పాలి నాకు. ఉన్నారంటారా లేరంటారా? ఉన్నారు కదా. సరే మీరు మంచోళ్ళు అనుకోండిలేండి, మీరు అలా కాదు, కానీ చాలామంది అలా ఉన్నారా లేదా ఆ విషయం మీకు తెలుసు కదా. మీరు చాలా మంచోళ్ళు, మీరు అలాంటి వాళ్ళు కాదు, మీరు చాలా మంచోళ్ళు కదా. కానీ కొందరు అలా ఉన్నారు కదా. రైట్. ఇక పురుషుల విషయానికి వస్తే ఉదయం లేవడం, మంచం మీద నుంచి లేవగానే ఈరోజు ఏం పని, ఏం పాట, ఏం ఉద్యోగం, ఏం వ్యాపారం అని ఆలోచన చేయటం, అందులో మునిగిపోవడం, తదుపరి దుష్ట సాంగత్యాలు, ఆ తదుపరి దుర్వ్యసనాలు, ఆ తదుపరి దుష్ట ప్రయాణాలు, ఇవన్నీ వాళ్ళ జీవితంలో మమేకమైపోయి అలా తిరుగుతూ 6 రోజులు కాలం గడిపేసి ఒకరోజు ఆదివారం రాగానే మరలా అమ్మో ఈరోజు ఆరాధన ఉంది అన్న భావంతో ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని మరలా ఇప్పుడు లోకంలో కలిసిపోయే పరిస్థితులకు మీరు రెడీ అయిపోతున్నారు. తెలుసు, మీకు ఆ విషయం తెలుసు. ఇలా ఎంతమంది పురుషులు ఉంటారు ఈరోజు ఆరాధన చేసే వాళ్ళలో? చాలామంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆరాధన అనే ఆలోచనతో వస్తున్నారు, కానీ ఒక అబద్ధికులుగా కనబడుతున్నారు. హృదయంలో ఆరాధన అన్న ఆలోచన ఉంది, కానీ వీళ్ళందరూ అబద్ధికులే. ఎందుకంటే దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ హృదయం వాళ్ళ మీద సాక్ష్యం ఇస్తుంది, నువ్వు కరెక్ట్గా లేవు అని, నువ్వు ఆరాధనకు అర్హుడివి కావు అని. వీళ్ళకి విషయం తెలుసా తెలియదా అంటే తెలుసు, కానీ ఏదో మాకు ఒక చర్చ్ ఉంది, మాకు దేవుడు ఉన్నాడు, మేము నమ్ముకున్నాం కాబట్టి వెళ్ళాలి తప్పదు అనే భావనలో హాజరవుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. రెండోది, ఈరోజు పలానా చర్చ్ అని చెప్పుకుంటే మాకు గౌరవం పెరుగుతుంది అనుకునే చర్చెస్ కూడా లేకపోలేదు. మీరు ఏ చర్చికి వెళ్తారయ్యా? అతిపెద్ద సంఘం అంటే మాది జిల్లాలోనే అతిపెద్ద సంఘం, ఎక్కువ కార్లు వస్తాయి, అసలు కారు పెట్టడానికే ఖాళీ ఉండదు, అది గొప్ప. సినిమా థియేటర్ల దగ్గర కూడా కార్లు పెట్టడానికి ఖాళీలు ఉండవు, ఏంటి గొప్ప? ఎక్కువ బైకులు వస్తాయండి, బైక్ పెట్టడానికే ఖాళీ ఉండదు, అదేమైనా గొప్ప? తీర్థయాత్రలు జరిగే చోట కూడా బైకులు పెట్టడానికి ఖాళీలు ఉండవు, ఏమైనా గొప్ప? అది జనం అండి, ఇసుకేస్తే రాలరండి, జాతరలలో కూడా జనాలు ఇసుకేస్తే రాలరు, ఏంటి గొప్ప? అంటే నువ్వు ఒక సంఘాన్ని నిర్ణయించుకునేటప్పుడు ఆ సంఘానికి ప్రాతిపదిక ఏ విధంగా నువ్వు నిర్ణయిస్తావు? ఏ ప్రాతిపదికన నువ్వు నిర్ణయిస్తావు? జనాన్ని చూసా, కార్లు బైకులు హడావిడి చూసారా? మా సేవకుడు ఇంటర్నేషనల్ స్పీకర్ అండి, ప్రతి దేశం తిరుగుతూ ఉంటాడు, అందుకని మేము ఆ చర్చికి వెళ్తున్నాం. తెలుసు కదా మీకు, మా సేవకుడి ప్రోగ్రామ్స్ ఇంచుమించు ఒక 20-30 ఛానల్స్లో వస్తాయండి. అందును బట్టి నువ్వు ఘనత పొందుకుంటున్నావా? అంటే సేవకుడు చిన్నవాడైతే ఘనత లేదా? చర్చి చిన్నదైతే ఘనత లేదా? సేవకుడు భేదవాడైతే ఘనత లేదా? సేవకుడు పల్లె ప్రాంతానికి చెందినవాడైతే ఘనత లేదా? ఇది ఈరోజు కొలమానం, క్రైస్తవ కొలమానం ఆరాధనకి. అయిపోయిందా? సరే, ఇప్పుడు ఇన్ని విన్నాం కదా, ఆరాధన అంటే ఏంటో ఏమైనా అర్థమవుతుందా మనకి? ఆరాధన అంటే ఏంటో ఏమైనా అర్థమవుతుందా? కొందరు అంటారు కదా, ఆరాధన క్రమం అంటారు. ఆరాధనకి క్రమం ఉందా? అసలు ఏంటి ఆరాధన అంటే? ఇక్కడికి వచ్చి కూర్చొని, బాగా వినాలి, ఇక్కడికి వచ్చి కూర్చొని నీ హృదయంలో దేవుడు లేకపోయినప్పటికీ, నీకు వాక్యం మీద ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ, నిద్ర ముంచుకొచ్చేస్తున్నప్పటికీ దాన్ని ఆపుకుని ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని ఒక 2 పాటలు పాడి, ఒక పాటకేమో లేచి పాడి, ఒక పాట ఏమో కూర్చొని పాడి, అయిపోయిన తర్వాత వాక్యం చదివి అయ్యగారు చెప్తున్నంతసేపు అదుగు ఆవిడ నిద్రపోతున్నట్టు ప్రశాంతంగా నిద్రపోయి, చూసారా అక్కడ ఎంత ప్రశాంతంగా నిద్రపోతుంది ఆవిడ?
పడుకోమ్మ, పర్లేదు. డిస్టర్బ్ చేశానా? అలా నిద్రపోయి అంతా అయిపోయిన తర్వాత ఆమెన్ అన్న తర్వాత కానుకల పేరుతో మనం తెచ్చినటువంటి అది కూడా చాలా ఇబ్బంది పడుతూ తెస్తూ ఉంటాం. అరే చిల్లర ఏం లేదా, మరీ 10 రూపాయలు ఇవ్వాలా? దేవుని సేవకి, సేవ నిమిత్తం, స్వార్థ పరిచర్య నిమిత్తం మనం కానుక అనేది స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఇచ్చేది కానుక కాదు. ఒక వ్యక్తి దోపిడీతనానికి ఇచ్చేది కూడా కానుక కాదు. సేవ నిమిత్తం ఇచ్చేదే కానుక. దాని విషయంలో కూడా గీసి పీక్కొని లాక్కొని 2, 3, 1, అర్ధ రూపాయ అనుకుంటూ అక్కడ ఇచ్చేసి అంతే అయిపోయింది. దేవుడు ఆరాధన అయిపోయింది. ఒక్కసారి కటీఫ్ చెప్పేసి జంప్. ఇక మళ్ళీ మనం ఆ ఆలోచనలోకి ఎప్పుడు వస్తాం? మళ్ళీ ఆదివారం వస్తాం. అప్పుడు కూడా నీకు వీలుంటే, నీకు కుదిరితే, నీకు ఖాళీ ఉండాలి. ఆ రోజు మళ్ళీ లోక సంబంధమైన ఏ ప్రోగ్రామ్స్ అయినా ఉన్నాయనుకోండి, రాము. అంతెందుకండి, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి ఆదివారం, మహాభక్తులు మనమే వెళ్ళాం. ఎందుకంటే ఈరోజు ఏముంది? మ్యాచ్ ఉంది. ఏదైనా కొత్త మూవీ వస్తుందనుకోండి, మహాభక్తులు మనమే వెళ్ళాం. ఎందుకంటే ఈరోజు కొత్త మూవీ టీవీలో వస్తుంది. ఈరోజు ఏమైనా పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ ఉందనుకోండి, మహాభక్తులు మనమే వెళ్ళాం. ఈరోజు పెళ్ళండి, ఈరోజు ఫంక్షన్ ఉందండి, ఈరోజు చర్చికి వెళ్ళటం వీలు పడదండి. ఇది ఈరోజు ఆరాధన విధానం. ఆరాధన అంటే ఆదివారం 2 గంటలు, 3 గంటలు, లేదా ఒక్కొక్క సమయంలో ఒక్కో విధంగా జరిగేదని ఎవడయ్యా చెప్పాడు మీకు? ఎవరు చెప్పారు మీకు ఆరాధన అంటే అదని? ఆరాధన అంటే ఒక నిర్ణీతమైన సమయంలో మాత్రమే జరుగుతుందని ఎవరయ్యా చెప్పారు మీకు? ఎలా నేర్చుకుంటున్నారు మీరు బైబిలు? ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నా ఆ మాటలలోని పరమార్థాన్ని గ్రహించలేక, దుష్టుడు మనల్ని మోసగిస్తున్నాడన్న సత్యం తెలియక, ఆ దుష్టుని మాయలోనికి వెళ్ళిపోతున్నటువంటి ఈ రోజున్న అనేక మంది క్రైస్తవ సమాజాన్ని, సమూహాన్ని చూస్తున్నప్పుడు మనసుకి బాధ అనిపిస్తుంది. ప్రియులారా, ఏమి నేర్చుకున్నారు? ఎటు పోతున్నారు? ఏమైపోతున్నాయి మీ జీవితాలు? ఒకప్పుడు ఏమీ లేదనుకున్నాం, ఇప్పుడేదో ఉందనుకుంటున్నాం, కానీ అది సంపాదించుకోలేని పరిస్థితిలో భ్రమలో బ్రతుకుతున్నావన్న వాస్తవాన్ని ఎప్పుడయ్యా తెలుసుకుంటావు నువ్వు? భ్రమలో బ్రతుకుతున్నావు నువ్వు. నీదొక భ్రమ. నువ్వు గీసుకున్న గిరిలో, నువ్వు ఏర్పరచుకున్న ఒక చక్రంలో బందీవైపోయి, ఆ బందికానాలో ఈ జీవితాన్ని ముందుకు కొనసాగింపజేసుకుంటూ నేనేదో దేవుణ్ణి ఆరాధించేస్తున్నానన్న మాయలో, మోసంలో బయటికెళ్ళి బ్రతుకుతున్న బ్రతుకుని సరిచేసుకోకుండా, ఆలోచించకుండా ఆరాధన అంటే అర్ధగంటని, ఆరాధన అంటే గంటని, ఆరాధన అంటే 2 గంటలని, ఆరాధన అంటే 3 గంటలని లెక్కలు కట్టినటువంటి దౌర్భాగ్యపు క్రైస్తవ సమాజంలో మనం ఉన్నాం. సిగ్గుపడండి. ఆరాధనకి సమయాలు, నిర్ణీత కాలాలు, ఆరాధనకి నువ్విచ్చేటువంటి నిర్ణయాలు, నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు, నువ్విచ్చేటువంటి వివరణలు కరెక్ట్ కాదు. బైబిల్ చెప్పాలి. బైబిల్ చెప్పే ఆరాధన ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు దైవ గ్రంథాన్ని తెరిచి చూడగలిగితే, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 26వ వచనం. బైబిలు తెరిచి చూడండి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 26వ వచనం. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. చూసారా ఎందుకు వచ్చాడట? ఆరాధించుటకు ఎక్కడికి వచ్చాడట? యెరూషలేముకు వచ్చాడు.
ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చాడు. అండర్లైన్ చేసుకోండి. ఆరాధించుటకు హైదరాబాద్ వెళ్ళాం, ఆరాధించుటకు సికింద్రాబాద్ వెళ్ళాం, ఆరాధించుటకు రాజమండ్రి వెళ్ళాం, కాకినాడ వెళ్ళాం, వరంగల్కి వెళ్ళాం, ఇంకో చోటకి వెళ్ళాం. ఆరాధించుటకు ఒక ప్రాంతానికి వచ్చెను అని వ్రాయబడింది. ఆరాధించటానికి ఒక ప్రాంతానికి వెళ్ళాలి అన్నట్టుగానే మనకిక్కడ అర్థమవుతుంది. అంటే ఒక ప్రాంతంలో ఆరాధన జరుగుతుంది అనే విధంగా మనకు అర్థమవుతుంది. ఇది ఆనాడు ఇశ్రాయేలీలు కానివ్వండి, ఇశ్రాయేలు కానివారు కానివ్వండి, దేవునిని ఆరాధించటం అంటే యెరూషలేములో మాత్రమే, అక్కడున్న కాసేపు మాత్రమే ఆరాధించాలి అన్న భావనలో ఉండేవారు. ఈరోజు కూడా చాలామంది హైందవ సోదరులు దేవుణ్ణి పూజించటానికి వెళతారు. ఎంతసేపు పూజిస్తారు, ఎక్కడ పూజిస్తారు? వాళ్ళ దేవాలయంలో పూజిస్తారు. ఎంతసేపు? అక్కడున్న కాసేపే దేవుణ్ణి ఏం చేస్తారు? పూజిస్తారు. ఆ తర్వాత పూజ ముగించాము అంటారు. పూజ ముగించబడింది అంటారు. ఓహో, పూజ ముగించేశారా? అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మా ఇష్టం, ఇంక ఇక్కడ నుంచి మాకు అడ్డు అదుపులేదు, ఎక్కడికైనా వెళ్తాం, లోకంలోకి వెళ్ళిపోతున్నాం, మాకు నచ్చినట్టు బ్రతుకుతాం. మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళీ మేము అనుకున్న టైంకి వస్తాం, మళ్ళీ పూజ చేస్తాం, పూజ ముగించుకొని లోకంలో కలిసిపోతాం. ఇప్పుడు ఇదే విధానంలో మీరు లేరనుకుంటున్నారా? ఎందుకు వచ్చారు మీరు? ఆరాధనకు వచ్చామండి. ఆరాధన ఏమైంది? ముగించేసామండి. ఆరాధన అయిపోయిందా? అయిపోయిందండి. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? లోకంలోకి వెళ్ళిపోతున్నామండి. ఆరాధన ముగించుకుని మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు? ఆరాధన ముగించుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? లోకంలోకి వెళ్ళిపోతున్నాం అండి. ఇక్కడతో ఆరాధన ఏమైపోయింది? ముగిసిపోయింది. అక్కడ పూజ ముగిసింది, ఇక్కడ ఆరాధన ముగిసింది. ఆరాధన ముగిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? లోకంలోకి వెళుతున్నారు. ప్రియులరా, ఇది ఇశ్రాయేలీలకు సరిగా జ్ఞానం లేని కాలం. ఈ నపుంసకుడు, ఐథియోపియుడైన నపుంసకుడు యెరూషలేముకు ప్రయాణం చేసినటువంటి కాలం ఏదైతే ఉందో, ఆ కాలంలో ఇశ్రాయేలీలకు ఇంకా జ్ఞానం అందలేదు. ఆరాధనను గురించినటువంటి సంపూర్ణమైన వివరణ వారు ఇంకా వినలేదు. మరి ఆరాధనను గురించి ప్రభు ఏం చెప్పారో చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ, ఈ పర్వతమందు ఆరాధించిరి అంటే సీనాయి పర్వతాన్ని చూపిస్తుంది. ఎందుకంటే మోషే గారు రాతి పలకలు సంపాదించింది ఎక్కడ? సీనాయి పర్వతం మీద. సో ఈమె, ఈ సమరయ స్త్రీ దేన్ని చూపిస్తుంది? సీనాయి పర్వతాన్ని చూపిస్తూ మా పితరులు ఇదిగో ఈ పర్వతం మీద ఆరాధించిరి. తర్వాత ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. అంటే యూదులందరూ ముక్త కంఠంతో ఏమని చెబుతున్నారట? ఆరాధించాల్సిన స్థలం ఇక్కడెక్కడ లేదు, మరి ఎక్కడుందట? యెరూషలేములో ఉందని యూదులైన మీరు చెప్పుదురు. యూదులు అనబడిన మీరు చెప్పుదురు. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారితో చేస్తున్నటువంటి సంభాషణ. ఆ సంభాషణలో ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉందని యూదులు అందరూ చెబుతున్నారు. మా పితరులు మాత్రం ఎక్కడ ఆరాధన చేశారు దేవుణ్ణి? ఈ పర్వతం మీద ఆరాధన చేశారు. ఈ యూదులందరూ ఇలా చెప్పడాన్ని బట్టే ఆ ఐథియోపియుడైన నపుంసకుడు కూడా ఆరాధించటానికి ఎక్కడికి వచ్చాడట? యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. ఇది సమగ్రంగా మీకు తెలియవలసినటువంటి పూర్వపు చరిత్ర. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నోటీస్కి వచ్చింది ఈ విషయం. ఎవరి ద్వారా వచ్చింది? సమరయ స్త్రీ ద్వారా. అంతకుముందు కూడా ఆయనకు తెలుసు, కానీ డైరెక్ట్గా మాట్లాడుతుంది ఎవరు? సమరయ స్త్రీ. ఎవరు నోటీస్కి వచ్చింది? డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారు నోటీస్కి వచ్చింది. రైట్. అప్పుడు
మరి ఈ విషయమై ఆయన అవగాహన కల్పించాలి కదా. ఈ విషయమై అది నిజమైతే నో ప్రాబ్లం, అవగాహన కల్పించాల్సిన అవసరత లేదు. ఒకవేళ అది వారి అమాయకత్వం అయితే, అది వారి అజ్ఞానం అయితే